ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మోడీ అవసరమై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు నిండబెడతా అంటే ఎట్లా ఊరుకుంటుంది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఏం మాట్లాడినాడో ప్రజలందరూ కూడా విన్నారు. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫిల్లర్స్ పేరు ఏం తీసుకోలేదు. ఆయన స్టేట్స్మెన్ గానే మాట్లాడాడు. స్ట్రీట్ ఫిల్లర్స్ గురించి మాట్లాడుతూనే మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకో. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలికి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, నాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకడు దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలేదు, శాపనార్థాలు పెట్టే మాటలు. నీ పెరిగినట్టు ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపునోరని తెలుసు, నీది మురికాయలు ఒకటి అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు. ఏదో తంతే ప్రభుత్వ సామెతత్వని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవులు పడి ఉండొచ్చు నువ్వు, కానీ ఇది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైన కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, ఇప్పుడు డెడికేటెడ్గా పనిచేయండి, అందరూ కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. ఈ చెత్తబాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు, ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటాడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారిస్తారు. గుర్తుపెట్టుకో.